We're going to get started, Andy. Please settle down. Please settle down. గౌరవ రాష్ట్ర శాసనసభ మొత్తము అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్డిఏ అప్రూవ్డ్ మన కంపెనీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ లైఫ్ సైన్సెస్లో కానీ ఫార్మా రంగంలో 200 పైచిలుకు మొత్తం భారతదేశంలోనే అంటే ఇప్పుడు బాస్టన్లో ఉంటాయి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాయి, జపాన్లో ఉంటాయి. తర్వాత ఎఫ్డిఏ అప్రూవ్డ్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయంటే కేవలం హైదరాబాద్లో ఉన్నాయి. ఈ మధ్యలో పెద్ద స్థాయిలో కూడా ఈ కంపెనీస్ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా పెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీస్ కూడా ఇక్కడికి రావటం అనేది మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సుజన్ మెడికేర్ ఐవి ఫ్లూయిడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రణాళికబద్ధమైన పాలసీలు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెడుతున్న యాజమాన్యానికి రక్షణ కల్పించడమే కాకుండా ఆ పెట్టుబడులకు లాభం వచ్చే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు, ప్రభుత్వ విధానాలు ఉండాలి అని భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేసి తెలంగాణ స్టేట్కి ఒక కాంప్రహెన్సివ్ పాలసీ డాక్యుమెంట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఆకర్షించాలి. ప్రైవేట్ రంగంలోనే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చే జీతం 2.5-3 లక్షల రూపాయలు. కానీ అదే ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలో ఈరోజు మనం పత్రికలలో చూస్తున్నాం, సంవత్సరానికి వాళ్ళ ప్యాకేజీలు 5 కోట్లు 10 కోట్ల రూపాయల ప్యాకేజీలు వస్తున్నాయి. రీసెంట్గా IIIT స్టూడెంట్కి 1.5 crore ఆయన ప్యాకేజ్ వచ్చిందంటే నెలకు వాళ్ళ జీతభత్యాలు ఎంత వస్తున్నాయో చూడండి. సో అందుకే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో అంది వచ్చే అవకాశాలను ఈరోజు అందిపుచ్చుకోవాలి. 100 సంవత్సరాల పైగా అది కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా పక్కనుండే రాష్ట్రాలతో వివాదాలు మేము కోరుకోవడం లేదు. పక్కనున్న రాష్ట్రాలతో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. పక్క రాష్ట్రాలను కూడా ఒక అడుగు ముందుకు వేయండి. మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో, తెలంగాణ రక్తంలో ఉన్నది. సంపూర్ణంగా మేము సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తామని తెలియజేస్తూ మరొక్కసారి పరిశ్రమను స్థాపించిన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది. రేపటి భవిష్యత్ నగరమే భారత్ ఫ్యూచర్ సిటీ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఒక అద్భుతమైన నగరం రాబోతుంది. రేపటి భవిష్యత్తులో ప్రతిష్టగా గొప్పగా ఇప్పుడున్న దాంట్లో మీరు ఎక్కడుంటారంటే జూబ్లీ హిల్స్లో ఉంటున్నామని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పుకుంటుంటారు. అదొక స్టేటస్ సింబల్ లాగా రాబోయే 10 yearsలో భారత్ ఫ్యూచర్ సిటీలో ఉంటున్నాం అని చెప్పుకోవడం ఒక స్టేటస్ సింబల్గా మారుతుంది.
ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు అగ్వకు సగ్వకు భూములు అమ్ముకోకండి. మీ భూముల విలువ తొందరలోనే పెరుగుతుంది. అదే సమయంలో అభివృద్ధి కూడా సహకరించండి. అభివృద్ధికి సహకరించకపోతే ఈ ప్రాంతంలో అభివృద్ధి రాదు. అభివృద్ధి రాకపోతే మీ భూముల విలువ, మీ ఆస్తుల విలువ పెరగదు. అభివృద్ధికి సహకరించండి. ఈ సహకారంతో మీరు రాష్ట్రము రెండు అభివృద్ధి చెందుతాయి. ఆ విధంగా సహకరించే ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వానికి సహకరిస్తున్న కేఎల్ఆర్ గారిని, మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా వారిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. Thank you, Chief Minister Garu. Now we'd like to present mementos. I'd like to invite